ప్రజల మనిషి కామ్రేడ్ టీ షడ్రక్కి నివాళి సిపిఎం. స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన కామ్రేడ్ టి షడ్రక్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట కామ్రేడ్ టి షడ్రక్ గారి చిత్రపటానికి ఆయన సతీమణి టి అన్నపూర్ణ, రాష్ట్ర నాయకురాలు పి నిర్మల, సిపిఎం జిల్లా నాయకులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మలమ్మ మాట్లాడుతూ, చాగలమర్రి మండలము పెద్ద బోధనములో పేద కుటుంబంలో జన్మించిన షడ్రక్ 1974లో ఐటీఐ పూర్తి చేసుకొని కర్నూలు నగరంలోని పేపర్ మిల్లులో ఉద్యోగంలో చేరి అక్కడ కార్యక్రమాల సమస్యల పరిష్కారం కోసము సిఐటియును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పేపర్ మిల్లులో సిఐటియు నిర్మాణము చేయటాన్ని ఓర్వలేక అక్కడ అసంఘాకిక శక్తులు ఆయనను ఉద్యోగం నుండి తీయించారని తెలిపారు. అప్పుడు ఉద్యోగం ముఖ్యమా, కార్మిక హక్కులు ముఖ్యమా అంటే కార్మికుల సమస్యల కోసం పోరాటమే ముఖ్యమని ఉద్యోగాన్ని వదిలేసి పార్టీ పూర్తి కాలము కార్యకర్తలుగా వచ్చారని తెలిపారు. కర్నూలు పట్టణంలోను జిల్లాల్లోనూ సిపిఎం పార్టీ నిర్మించడంలో టి నరసింహయ్య, ఎంఏ గఫూర్తో కలిసి టి షడ్రక్ కృషి చేశారని తెలిపారు. ఏదైనా కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించి ధైర్యంగా వెళ్లి రౌడీలకు సైతం సవాలు చేసే విధంగా పనిచేసిన ఘనత షడ్రక్ గారికి ఉందని అన్నారు. ప్రధానంగా పేపర్ మిల్లు కార్మిక ఉద్యమము, మెడికల్ కాలేజీ ఎస్ఎఫ్ఐ ఉద్యమము, మోటార్ వర్కర్స్ని కేంద్రంగా చేసుకొని జిల్లాల్లో సిపిఎం పార్టీ నిర్మించడంలో కృషి చేశారని తెలిపారు. ఆ తర్వాత కాలంలో కామ్రేడ్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లులను, గ్లాస్ ఫ్యాక్టరీలలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. షడ్రక్ కృషి చేసినట్లే కర్నూలులో 2 సార్లు సిపిఎం పార్టీ శాసనసభ్యులుగా ఎన్నుకోవడానికి ఉపయోగపడిందని తెలిపారు. చివరి క్షణం వరకు రాజీ పడకుండా ప్రజల సమస్యల కోసం కృషి చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండి మంచి గొప్ప నేతగా పార్టీ నగర కార్యదర్శి నుండి జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎదిగారని కొనియాడబడ్డారు. అలాంటి గొప్ప వ్యక్తి కరోనా మహమ్మారి వల్ల మరణించడంతో ఇప్పటికీ ఆయన లేని లోటు సిపిఎం పార్టీకి ఉందని తెలిపారు. షడ్రక్ గారి బాటలో డాక్టర్ వినోద్ పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య సేవలు చేయడం అభినందనీయమని తెలిపారు. కరోనా మహమ్మారిని చూసి సొంత మనుషులే దగ్గరికి రానివ్వడానికి భయపడుతున్న రోజుల్లో కూడా తల్లిదండ్రులతో పాటు కరోనా పేషెంట్లను కాపాడడంలో, ఐసోలేషన్ సెంటర్ నిర్మాణంలో డాక్టర్ వినోద్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అందరూ షడ్రక్ని స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ నగేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎండి ఆనందబాబు, ఐద్వ జిల్లా అధ్యక్షులు కె అరుణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా మాట్లాడుతూ షడ్రక్ గారి ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక స్ఫూర్తిని గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి గురుశేఖరు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప, కె ప్రభాకరు, ఎస్ మహమ్మద్ రఫీ, ఐద్వ నాయకులు పిఎస్ సుజాత, సావిత్రి, కేవీపీఎస్ నాయకులు ఎం భాస్కరు, జి యేసు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు, లోకేష్, బతుకమ్మ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ షడ్రక్ గారికి, జోహార్ కామ్రేడ్ షడ్రక్ గారికి. 4 సంవత్సరాలైంది షడ్రక్ గారు మరణించి. 4 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. అంటే అంత స్పీడ్గా రోజులు పోతున్నాయనే పరిస్థితి నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు కూడా ఆయన లేని లోటు సిపిఎం పార్టీలో పూర్తిలేని పరిస్థితి ఉందనే విషయం వాస్తవము. ఏది ఏమైనా షడ్రక్ గారి గురించి చెప్పారు రాముడు గారు. మన జిల్లాలో ఉద్యమ నిర్మాతలు షడ్రక్ గారు, సీనియర్ కామ్రేడ్ నరసింహయ్య గారు, తర్వాత గఫూర్ గారు, తర్వాత షడ్రక్ గారు. పేద కుటుంబం నుంచి వచ్చారు. పేపర్ మిల్లో ఉద్యోగంగా పనిచేస్తున్నారు. కార్మికుల సమస్యల కోసం అందరిని ఐక్యం చేసి పనిచేస్తున్న సందర్భంగా అతని ఉద్యోగం తొలగించారు. ఉద్యోగులను తొలగించిన యాజమాన్యం సహకరిస్తున్న ఉద్యోగం ఉండాలని కాకుండా యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటం చేసినాడు. ఆ రకంగా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి ఆ తర్వాత సిపిఎం పార్టీగా అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, నగర కార్యదర్శి,
ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులకు కూడా అనేక అంచెలంచెలుగా ఎదిగి ఆ రకంగా సిపిఎం పార్టీ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మన చంద్రన్ గారు. ఆయన మామూలుగా అయితే ఏదైనా చేసుకోవచ్చు, కానీ లేదు, పూర్తి కాలం కార్యకర్తగా ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడంటే మనం ఫండ్స్ వసూలు చేసుకుంటున్నాం, ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితి చాలా ఇది. ఎందుకంటే చెప్పాడు ఫ్యాక్షనిస్ట్ ఏరియా, ఒకవైపు మాదన్న వాళ్ళు, కోట్ల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఈ జిల్లాలో మనకు తెలుసు. అలాంటి వాళ్ళను కర్నూలు నగరంలో ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు. పేపర్ మిల్లు అండగా, అట్లాగే మన లారీ ట్రాన్స్పోర్ట్ అండగా, అట్లాగే ఎస్ఎఫ్ఐ అప్పుడు మెడికల్ కాలేజ్ మొత్తంలో మన ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉండేవాళ్ళు, మెడికోస్ అందరు మెజార్టీగా. ఆ రకంగా వీళ్ళందరినీ ఆసరాగా చేసుకుని ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి కర్నూలు నగరంలోనే ఖబర్దారి అనిపించే పద్ధతిలో వీళ్ళని హత్యలు చేస్తామన్నారు, చంపేస్తామన్నారు, దేనికి భయపడ్డా. మొదట పేపర్ మిల్లు ఉద్యోగిగా, అప్రెంటిస్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి చివరిగా ఈ జిల్లా ఉద్యమము అనేక ప్రాంతాల్లో, ఈ జిల్లాలో ప్రధానంగా ఉద్యమ నిర్మాతల్లో ఒక మాట చెప్పాలంటే ఈ జిల్లా ఉద్యమ నిర్మాతల్లో షట్టర్ గారు ఒకరు. ప్రధానంగా నరసింహయ్య గారు, గఫూర్ గారు, షట్టర్ గారు, వీళ్ళందరూ 3 పిల్లర్స్ అంటే ఈ జిల్లా ఉద్యమ నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ కర్నూలు టౌన్ లో పెద్ద పెద్ద రౌడీలుగా చలామణి, మొత్తం రౌడీజం చేస్తే ఆ రౌడీలలో అణిచివేయడంలో సిపిఎం పార్టీ ముఖ్య పాత్ర పోషించింది. అందుకు షట్టర్ గారు నాయకత్వం వహించారని చెప్పేసి అది పెద్దలు చెప్పే సందర్భంగా చెప్పారు. ఆయన స్నేహం అంటే అది కమ్యూనిస్ట్ పరిభాషలో కమ్యూనిస్ట్ అనే కార్యకర్త ప్రతి ఒక్కడు నీళ్ళలో చేపలాగా పనిచేయాలా అని చెప్పేసి చెప్తారు. నీళ్ళలో చేపలాగా పనిచేయడం అంటే నీళ్ళలో ఉన్నంత కాలమే చేప బతుకుతుంది, బయటకు వస్తే వస్తుంది. కమ్యూనిస్టు కార్యకర్త కూడా అంతే. ఈ సమాజంలో మనుషులతో సంబంధం ఉన్నంత వరకే ఆ కమ్యూనిస్ట్ పార్టీ బతికి పట్టగలుగుతుంది. ఎప్పుడైతే ప్రజల్లో నుండి బయటపడతామో ఆ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అక్కడే కిందికి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి నిదర్శనం షట్టర్ గారు, అది మనకు స్ఫూర్తి. ఇక సమస్త ప్రజల కోసం ఆయన పనిచేశాడు. అందులో అనగారిన తరగతులు దళితులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో ఇప్పటికీ అగ్రవాణి వాళ్ళుగా ఉన్నారు, ఇలాంటి వ్యవస్థ ఉండడానికి వీల్లేదు అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి షట్టర్ గారు. చూస్తుంటే అప్పుడే 4 సంవత్సరాలు అయిపోయిందా అని అనిపిస్తుంది. మొన్న షట్టర్ సార్ మనల్ని పలకరిస్తూ ఇప్పుడు ఇక్కడే ఉంటే కూడా ఎప్పుడు కనపడినా కూడా ఏమ్మా ఇట్లా వచ్చింది ఏంటి అని పలకరించేవాడు. ఎవరు మహిళలు వచ్చినా కూడా ఆఫీస్కు పలకరించేవాడు. అట్లే మహిళల సమస్యల గురించి తెలుసుకునేవాడు. ఇందిరాగాంధీ నగర్లోనే కాదు, ఎవరు ఆఫీస్కి వచ్చినా కానీ సమస్యల గురించి తెలుసుకుని ఆ సమస్యల పట్ల స్పందించేవాడు షట్టర్ సార్ గారు. ఒక రకంగా చెప్పాలంటే నేను సిపిఎం పార్టీ రావడానికి షట్టర్ గారి స్ఫూర్తి. ఎందుకంటే గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేసే సందర్భంగా అక్కడ కొత్తగా 84లో గ్లాస్ ఫ్యాక్టరీలో పని అప్పటిప్పుడు వచ్చిన వాడిని. ఆ తర్వాత సిఐటిగా సార్ వచ్చి జనరల్ బాండ్లు వేసేవాడు. ఆ జనరల్ బాండ్లు వేసేటప్పుడు ముందుండి శ్లోకం ఇచ్చేవాడిని. ఒకరోజు 2 సార్లు 3 రోజులు వచ్చి 3 సార్లు వచ్చినప్పుడు భుజమే చేసి మాట్లాడి చాలా స్పిరిట్ ఉన్నావు బాబు అని మొదట్లో చెప్పినటువంటి వ్యక్తి. అది అక్కడ మొట్టమొదటిసారిగా గ్లాస్ ఫ్యాక్టరీలో ఉండేటువంటి 70 మందితో స్టార్ట్ అయింది. ఆ 70 మంది కార్మికులు గ్లాస్ ఫ్యాక్టరీతో స్టార్ట్ అయిన ఈ రోజు భుజపల్లిలో 1200 మందికి ఒక నివాసం ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి సిపిఎం పార్టీ యొక్క క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చేశాడంటే ఎంతో ఐదు మనం తెలుసుకోవాలి చెప్పండి.